నమస్తే, నేను ప్రశాంత్. పురంధేశ్వరి గారికి మోదీ గారు బంపర్ ఆఫర్ ఇచ్చారు. సో మరి అది ఏంటో అయితే తెలుసుకుందాము. ప్రస్తుతం మనతో పాటు అయితే సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్. మోదీ గారు పురంధేశ్వరి గారికి ఒక బంపర్ ఆఫర్ ఇచ్చారని తెలుస్తుంది న్యూస్లో అయితే. సో ఇంతకీ ఆ బంపర్ ఆఫర్ ఏంటి? అంటే ఇప్పుడు దగ్గుపాటి పురంధేశ్వరి బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలుగా ఆమె చేసిన సేవలు, ఇప్పుడు ఆమె పార్లమెంట్ సభ్యురాలు, ఆమె ఏంటి మరి 2 పదవులు ఉండకూడదన్న దీంట్లో ఆమె బదులు ఇంకొకళ్ళని ఎవరినో తీసుకొచ్చిన దీంట్లో ఇప్పుడు మరి అసలు దక్షిణ భారతానికే బీజేపీ అధ్యక్ష పదవి అంటున్నారు. అసలు పురంధేశ్వరినే బీజేపీ అధ్యక్షురాలుగా నియమిస్తారనే వదంతులు నడుస్తున్నాయి. మనం కిషన్ రెడ్డికి ఇస్తారా, లేకపోతే పురంధేశ్వరికి ఇస్తారా, అన్నామలై తమిళనాడుకి ఇస్తారా? అన్ని రాజకీయ పార్టీలు ఇవాళ అధ్యక్షులుగా జాతీయ పార్టీలు దక్షిణాది వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి మల్లికార్జున ఖర్గే ఉన్నారు. లేటెస్ట్గా నేను సిపిఎంకి ఆయన కేరళ ఎంఏ బేబీని ఇచ్చారు. అంటే ఇప్పుడు బీజేపీ కూడా వాళ్ళ మోడీ అక్కడ ఉన్నారు కాబట్టి ప్రధానిగా ఉత్తర భారతం నుంచి దక్షిణ భారతం నుంచి బీజేపీ అధ్యక్షుడు వస్తున్నారు అన్న దీంట్లో ఇక్కడ మరి ఆ స్థాయి అంత క్యాడర్ ఉన్నాళ్ళు ఎవరున్నారు? గతంలో వెంకయ్య నాయుడు గారు పనిచేశారు. ఆయన ఏంటి ఇప్పుడు ఇక ఉపరాష్ట్రపతి అయిపోయారు, ఇంకా ఆయన రాజకీయాల నుంచి తప్పుకున్న పరిస్థితి. ఒక రకంగా బండారు దత్తాత్రేయ కూడా చేశారు. అప్పట్లో ఆయన పైన ఆరోపణలు వచ్చాయి, రాజీనామా చేశారు బీజేపీ. మరోసారి దక్షిణాది ప్రయోగం బీజేపీ తీసుకుంటుందా? ఇలా ఉత్తరాది దక్షిణాది మధ్య కొంతమంది రెచ్చగొడుతున్న రాజకీయాలకు దీంతో ముగింపు పలుకుతుందా? అంటే ఇప్పుడు రాబోయే డీలిమిటేషన్లో దక్షిణాదిలో సీట్లు తగ్గుతాయి, ఉత్తరాదిలో సీట్లు పెరుగుతాయని ఇప్పటికే పుట్టించారు. మనం చూసాం, స్టాలిన్ అక్కడ మీటింగ్ కూడా పెట్టాడు. దానికి దగ్గర 7 ముఖ్యమంత్రులు, 14 పార్టీల ప్రతినిధులు హాజరయ్యారు. రేవంత్ రెడ్డి వీళ్ళందరూ కూడా వెళ్ళారు. జగన్మోహన్ రెడ్డి వెళ్ళాం. ఏది జగన్మోహన్ రెడ్డి గోడ మీద పిల్లి, ఏది అతనేదో ఊరికి ఒక లేఖ రాసి వదిలేసి మళ్ళీ వెళ్తే ఎక్కడ మోడీ కోపం వస్తుందో, మళ్ళీ బెయిల్ రద్దు అయితే జైలుకి వెళ్ళాల్సి వస్తుందో అని వెళ్ళాల. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఫీలింగ్స్ ఏది దక్షిణాదిని రెచ్చగొట్టే ఒక రాజకీయం నడుస్తున్నప్పుడు దానికి చెక్ పెట్టడం కోసం బీజేపీ దక్షిణాది నాయకులనే అధ్యక్షుడిగా పెడుతోందన్న దీంట్లో వాళ్ళ పురంధేశ్వరి రేసులో ఆమె ఏంటి మరి గతంలో మనం చూసాము, కాంగ్రెస్ పార్టీలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఇప్పుడు 2004, 2009 ఆమె 3-4 పోర్ట్ఫోలియోస్ నిర్వహించారు. ఏది అటు మానవ వనరుల అభివృద్ధి మంత్రిగా, మన్మోహన్ సింగ్ క్యాబినెట్లో తన యొక్క క్యాపబిలిటీ ఆమె రుజువు చేసుకున్నారు. ఆమె లోక్సభలో ప్రసంగం ఇంగ్లీష్లో అనర్గళంగా ఉపన్యసించటం, సోనియా గాంధీ కూడా అప్పట్లో ముగ్ధులవ్వడం, ఆమెను వెంటనే మన్మోహన్ సింగ్ క్యాబినెట్లో తీసుకోవటం. ఇప్పుడు బీజేపీ ఏ విధమైన గౌరవం మరి ఎన్టీఆర్ కుమార్తెకి ఇస్తుంది? పురంధేశ్వరిని అధ్యక్షురాలుగా చేస్తుందా, లేకపోతే పురంధేశ్వరికి కేంద్ర మంత్రి పదవి ఇస్తారా, లేకపోతే పురంధేశ్వరిని డిప్యూటీ స్పీకర్గా చేస్తారా? ఇప్పుడు లోక్సభ డిప్యూటీ స్పీకర్గా చేస్తారని కూడా అంటున్నారు. ఏదైనా ఇవాళ పురంధేశ్వరిని గౌరవించడం అనేది బీజేపీకి అదనపు గౌరవమే. ఎందుకంటే ఎన్టీఆర్ కుమార్తెగా ఆమెకున్న చరిష్మా, ఆమెకున్నటువంటి వాక్చాతుర్యం, ఆమె తండ్రిని మించి చేస్తున్నటువంటి అనర్గళ ఉపన్యాసాలు అటు చట్టసభల్లో కావచ్చు, ఇటు బహిరంగ సభల్లో కావచ్చు. ఇవాళ బీజేపీ మరి దక్షిణాదిలో బలోపేతం కావడానికి, ఇక్కడ వేళ్ళునుకోవడానికి అటు కర్ణాటక, ఇటు ఆంధ్రప్రదేశ్, అటు తెలంగాణ, తమిళనాడు, కేరళ వీటన్నిటిలో కూడా ఇవాళ బీజేపీ గతం కన్నా విపరీతమైన వేగంతో పుంజుకుంటాను, స్థిరపడుతోంది. ఇప్పుడు తెలంగాణలో మనం చూసాము, 8 ఎంపీ సీట్లు కొట్టేసింది. 8 అసెంబ్లీ సీట్లు వచ్చిన 4 నెలలకే 8 ఎంపీ సీట్లు కొట్టిందంటే నీకు తెలంగాణలో దగ్గర మరి 17 సీట్లలో సగం సీట్లు బీజేపీ హస్తగతం చేసుకున్న నేపథ్యంలో తెలంగాణ కోటపై ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ జెండా ఎగరాలని వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలు. 2 కేంద్ర మంత్రి పదవి ఇచ్చారు, కిషన్ రెడ్డికి, బండి సంజయ్కి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ అధికారంలో ఉంది ఏది కూటమి, ఎన్డీఏ భాగస్వామిగా తెలుగుదేశం మంత్రులు అక్కడ మోడీ క్యాబినెట్లో ఉంటే బీజేపీ మంత్రులు ఇక్కడ
చంద్రబాబు క్యాబినెట్లో మనం చూస్తున్నది. ఇంట్లో ఇక్కడే పవర్లోకి వచ్చారు. కేరళలో మంచిగా ఇవాళ వేళ్ళున్నుకుంది బీజేపీ. ఏది అక్కడ సురేష్ గోపి ఆయన అసలు ఎంపీ కూడా అయ్యారు, అసలు కేంద్ర మంత్రిగా ఉన్నారు. తమిళనాడులో అన్నామలై మంచి పునాది వేశాడు. అక్కడ అన్నా డిఎంకేతో కలిసి సేల్ అవుతున్నారు. ఇక్కడ తమిళనాడులో మరి 1 ఇయర్లో రేపు ఎలక్షన్స్ రాబోతున్న నేపథ్యంలో అన్నామలైని అధ్యక్షుడిగా చేస్తారా? అతను రాజీనామా చేశాడు మొన్న. అన్నామలైకి ఇచ్చే పోస్ట్ ఏంటి? తమిళనాడులో రేపటి అసెంబ్లీ ఎన్నికల్లో ఏ స్ట్రాటజీతో వెళ్తుంది? అదే అంటే పురంధేశ్వరి గారికి ఈక్వల్గా ఎంతోమంది లీడర్స్ ఉన్నారు కాబట్టి సో మరి వాళ్ళకు కూడా ఎలాంటి పదవులు ఇవ్వచ్చు అంటే ఇవాళ సోమ్ వీర్రాజుకి నిన్నగా మొన్న ఎమ్మెల్సీ ఇచ్చారు. ఇప్పుడు బీజేపీ అనేది ఏంటంటే అటు సంస్థాగతంగా ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవకులు పనిచేసిన వాళ్ళు, బీజేపీ యొక్క సిద్ధాంతం భావజాలం అర్థం చేసుకున్న వాళ్ళని గౌరవించడం, వాళ్ళకి పదవులు ఇవ్వటం అది మామూలే. ఇప్పుడు ఇక్కడ రాజకీయంగా బలపడటం కోసం అటు క్యాస్ట్ పాలిటిక్స్ కానీ ఇటు చరిష్మా వీటన్నింటినీ కూడా తీసుకోవటంలో భాగంగా పురంధేశ్వరికి ఇప్పుడు బీజేపీ అధ్యక్షురాలుగా ప్రకటిస్తారా, లేదు లోక్సభ డిప్యూటీ స్పీకర్ చేసి క్యాబినెట్ హోదా కల్పిస్తారా? నీకు కొద్ది రోజుల్లో తెలిపోతుంది. అదేవిధంగా ఇప్పుడు మన మోదీ గారు కూడా అంటే వీళ్ళందరి గురించి ఎలాంటి డిసిజన్ తీసుకోబోతున్నారు ఫ్యూచర్లో? అంటే ఇప్పుడు 3.0 వాళ్ళ మోడీ మనం చూసాము, వరుసపెట్టి 3 ఎన్నికల్లో గెలిచిన విధానం. కాంగ్రెస్ పార్టీకి మొన్న కూడా మరి అందని ద్రాక్ష అయింది. రాహుల్ గాంధీ నీకు సుదీర్ఘ పాదయాత్రలు చేశారు. ఏది కన్యాకుమారి నుంచి కాశ్మీర్, సౌత్ టు నార్త్, లేకపోతే అటు మణిపూర్ నుంచి ఇటు గుజరాత్ దాకా పెట్టుకున్నాడు. ఏంటి ఈస్ట్ టు వెస్ట్. కానీ అక్కడ రెట్టింపు బలం పుంజుకున్నాడు, కానీ గతంలో లేని ప్రతిపక్ష హోదా తెచ్చుకోగలిగాడు. ఒక 100 మంది ఎంపీలు ఉన్నారు ఈరోజు లోక్సభలో. కాంగ్రెస్ బలపడింది, కానీ అధికారంలోకి వచ్చే అంత బలం ఇంకా పుంజుకోలేదు. ఇప్పుడు రాబోయే 4 ఏళ్లలో కాంగ్రెస్ ఏ విధంగా ప్రజా ఉద్యమాలను నిర్మిస్తుంది, ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్ గాంధీ ఎంత బలోపేతం అవుతాడు, ఏ విధంగా మరి ధైర్యంగా మోడీ 3.0ని ఎదుర్కొంటాడు. ఇప్పటి వరకు బీజేపీ పైన అవినీతి మచ్చ పడకపోవడం, ఏ కేంద్ర మంత్రుల పైన అవినీతి కుంభకోణాల గురించి ఆరోపణలు రాకపోవడం, ఇవాళ మరి మోడీ 4.0 కూడా మనం చూస్తామా? చూడాలా. ఎందుకంటే ఇటు దక్షిణాదిలో కూడా కనుక మరి బీజేపీ వేళ్ళు ఉనుకుంటే, ఎందుకంటే ఇప్పటిదాకా కొద్దో గొప్ప కాంగ్రెస్ పార్టీ లేకపోతే ఇండియా కూటమి బలంగా ఉన్నది దక్షిణాదిలోనే. ప్రస్తుతానికి మనకి ఇవే 2 కనిపిస్తున్నాయి ఎక్కువ పోటీగా. అంటే కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అన్నట్లే మనకి ఎక్కువ కనిపిస్తుంది. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, నీకు కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. రాహుల్ గాంధీ పాదయాత్ర పుణ్యం అనుకున్నారు. అట్లాంటిది రాహుల్ గాంధీ కూడా సీరియస్ పాలిటిక్స్ చేయకపోవడం, ఆయన కూడా వీకెండ్ పొలిటీషియన్గా అప్పుడప్పుడు అడ్రస్ లేకుండా వెళ్ళిపోవడం, ఇలాంటి పిల్లతనం ఉండకూడదు. ఇప్పుడు ఏంటి, ఒక సీరియస్ పొలిటీషియన్గా ఫుల్ టైం పాలిటిక్స్ ప్లే చేయాలి. రాహుల్ గాంధీ కూడా ఇప్పటికి వచ్చిన ఆదరణ గొప్పగా వచ్చింది, ప్రజల్లో కూడా ఒక రకమైన విశ్వాసం తెచ్చుకోగలిగాడు. ఈ 4 ఏళ్లలో రాహుల్ పనితీరు ఎలా ఉంటుందనే దానిపైనే బీజేపీ రేపు రాబోయే గెలుపు కానీ, మోడీ 4.0 కానీ, లేకపోతే అసలు అధికారం ఎవరిది, ఇండియా కూటమా ఎన్డీఏనా అనేది తేలాలంటే రాహుల్ ఈ 4 ఏళ్లలో కాంగ్రెస్ని ఎంత బలోపేతం చేస్తాడో చూడాలి. రాహుల్ వ్యూహాలను చిత్తు చేసే ప్లాన్లో భాగంగానే ఇవాళ దక్షిణాది నుంచి బీజేపీ అధ్యక్షుడు తేవాలనుకుంటున్నారు. థ్యాంక్ యూ సార్. నమస్తే.